సో వెల్కమ్ లీడర్స్, అందరికి నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే అనుకుంటున్నా అందరూ బాగున్నారని. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. బాగున్నారా సార్? బాగున్నామండి. బాగున్నాం. ఎస్ సార్, ఎస్ సార్. సో డే పార్ట్నర్స్, ఇంకా ఏంటి విషయాలు, ఎలా ఉన్నారు? సో అందరు బాగున్నారు కదా? సో నేను మరి నిన్న సూపర్ సూపర్ రాజేష్ గారు, సూపర్. థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, బాగున్నాను, చాలా బాగున్నాను సార్, దేవుని దగ్గర. సో ఏం చేస్తున్నారు సార్? ఏంటి విషయాలు? ఏం లేదు సార్, అంతా రొటీనే. కొత్తగా ఏముంది సార్ ఇంకా? అదేంట్రా, ఆ, కొత్తగా ఉండరా? ఎప్పుడు రొటీన్ ఉంటే ఎట్లా సార్? వెయిటింగ్ ఫర్ సి అన్నట్టు ఉన్నది, ఇంకేం చేసారు? అలాగే సార్, ఎప్పుడు కూడా అంటే ఇక సర్చింగ్. సార్ ఇక లైట్ గా చేస్తున్నాం, ఎన్ఎఫ్టీ చేస్తున్నాము. ఎన్ఎఫ్టీ నీకు తెలిసే ఉంటది కదా, అది పేర్లు ఎందుకులేనా? మళ్ళీ స్టార్ట్ అయింది కదా, నడుస్తుంది. పేరు చేంజ్ అయింది కదా. ఓకే. నవ వచ్చింది కదా. ఏది ఆ పేర్లు వద్దు సార్, పూర్తి ఎందుకులే, అట్లా చేంజ్ అయింది అని. రిటాలు కూడా ఇస్తున్నాడు సార్ అది. అట్లనే వేరే సైడ్ లా వేరే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేస్తున్నాం మనం. తెలంగాణ ఎండి కంపెనీ బెంగళూరులో కంపెనీ పెట్టిండు, వేదామృత్ అని హెల్త్ ఫుడ్. అది అవునవునవును, ప్రొడక్ట్ కూడా కాదు. మీరు ఎన్ని ఉంటారు అక్కడ, కరీంనగర్, సిద్దిపేట, అక్కడ ఎక్కడ బాగా నడుస్తుంది. చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నాయి సార్. పర్లేదు, ఏదో ఒకటి చేసుకోవాలి కదా మరి. ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి కదా సార్. ఓకే, వెరీ గుడ్ సార్. వెల్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, రైట్. ఓకే సార్, ఓకే. సో ఇంకా సార్ చెప్పండి, మాట్లాడండి సార్. తో ఓకే, ఒక్క నిమిషం, ఒక 5 నిమిషాలు అయితే, ఇంకొక 5 నిమిషాలు నేను ఫ్రీ అవుతా. జస్ట్ మైక్ ఓపెన్ చేసుకున్నాను కానీ నేను ఫ్రీ అవ్వలేదు. ఇంకొక 5 నిమిషాలు అయితే ఫ్రీ అవుతా. సార్, నాయుడు కేపీ మ్యూట్ చేద్దామా? ఓకే, ఎందుకంటే సంథింగ్ పనిలో ఉన్నట్టున్నారు వాళ్ళు. మైక్ అన్మ్యూట్ చేసుకున్నారు, బట్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది మనకి కదా. చెప్పండి సార్, ఏంటి విషయాలు? ఒకసారి స్క్రీన్ షేర్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ ఐ థింక్ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ నోటిఫికేషన్ చూస్తే థ్యాంక్ యూ సార్. 21 మూమెంట్ ఎలా ఉంది అనేది
చెబుతుంది అనమాట ఇక్కడ మనకి ఇది సిఎంసి కూడా నోటిఫికేషన్ లో చెప్తుంది మూమెంట్ ఎలా ఉంది అనేది కరెన్సీ. ఓకే, సో నిజంగానే ఫోర్త్ ఇది థర్డ్ వన్ లో ఉంది చూడండి, థర్డ్ లో నిజంగానే ఇది 10% మైనస్ అయింది 6 hours ago కరెక్టే. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ న్యూస్ ఏముంది ఒకసారి చూద్దాం. ఎర్లియర్ దిస్ వీక్ మంట్రా నెక్సీ లాంచ్ ప్లాన్ 10x. ఓకే, మూమెంట్ చూద్దాం ఒకసారి. మూమెంట్ అనేది ఎలా ఉంది. March 6 కరెక్ట్. ఇది చాలా తగ్గింది. నూట 6 వరకు కూడా వచ్చింది. అవును నిజమే. 1 2 3 4 5 6 7 8 గంటల ముందు. సో ఓకే, ఇలా ఇక్కడ మనకు ఇక్కడ ఎవరైనా ఐసీఈ కొన్నట్టుంటే మార్చుకోండి సార్, దాన్ని ఉంచుకోవద్దు. దాని యొక్క ప్లాన్ మొత్తం చేంజ్ అయింది. ఇది ఐసీఈ కైన్స్ ఐసీఈ. ఓకే, నా వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ ఉంది సార్, క్లియర్ ఉంది. స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది సార్. ఓకే, సో ఇక్కడ యూనిఫ్ ఏఐ నెట్వర్క్ అనేది యూఐ మంచి ఇన్కమ్ ఇచ్చింది అని చెప్తుంది. కరెక్ట్గానే చాలా బాగా పెరిగింది సార్. 1 day చూసుకుంటే షర్ట్ ఎక్కడికి వెళ్ళిపోయి చూడండి. ఎవరు పెట్టారో అది ధన్యులు. నేను చూడలేదు, మొన్న రోజు నుంచి చూడలేదు. నిన్నటి రోజున ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి చూడండి సార్. ఇలాంటప్పుడు డాలర్ ఉంటే యూఏఐని మేబీ దీన్ని జాగ్రత్తగా చూసి మరి ఫ్యూచర్లో షార్ట్ పెట్టుకుంటే బెటర్. ఓకే, సో 3.5 ఉండే ఇది బిఎన్బి ఎక్స్చేంజ్, బిఎన్బి బ్లాక్ చైన్. యుఏఐ చాలా పైకి వెళ్ళింది సార్. ఇది బైనాన్స్ ఈ మధ్యనే పడిపోయి ఈ మధ్యనే మంచి ఇన్కమ్ ఇచ్చింది. ఇది ఎవరైనా ఇది ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటే చెక్ చేయండి, ఇది షార్ట్ పెట్టచ్చా లేదా అనేది.
స్క్రీన్ రావట్లేదు కదా సార్? ఒక్క స్క్రీన్ ఓపెన్ చేస్తున్నాను మళ్ళీ. వన్ మినిట్. ఓకే సార్, స్క్రీన్ షేర్ స్టార్ట్ అయింది సార్ మళ్ళీ. అదే ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇక్కడ చూడొచ్చు, ఇది 15 days 15 minutes కాయిన్స్ ఎలా ఆట ఆడుతుందో చూడండి ఒకసారి. ఓకే, సో ఇది 1 hour చూద్దాం. ఇది 1 hour. ఓకే, సైడ్ వే అవుతుంది 1 hourలో. 4 hourలో కొద్దిగా పైకి ఉంది, సైడ్ వేనే. 1 dayలో మాత్రం పైకి వెళ్ళింది కొద్దిగా. ఇప్పుడు మళ్ళీ ఓకేనా. సో ఇక్కడ మనకి ఓకే యూఎస్డీలు ఉంటే కనుక మనం ఇక్కడ లిక్విడ్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే బైనాన్స్లో ఫ్యూచర్ ట్రేడింగ్ చేస్తే కనుక ఖచ్చితంగా మనకి లిక్విడిటీ అనేది ఎక్కువ ఉండాలి. తక్కువ లిక్విడ్తో చేయరాదు. సో లిక్విడ్ ఎక్కువ ఉంటేనే మనము చేయగలుగుతాం, లిక్విడ్ తక్కువ ఉంటే చేయాలి. ఒక పని చేద్దాం, డీటెయిల్ ఎక్కువ ఉన్నట్టు అనిపించినాయి. ఇక్కడ యూఎస్డీలు ఉన్నట్టు అనిపించింది కదా సార్ ఎక్కువ. ఓకే, ఇందులో యూఎస్డీ ఉన్నాయి. ఓకే, సో దీన్ని మనము బైనాన్స్లోకి తీసుకోవాలి. సో ఇక్కడ ఆ సెట్ ఎర్నింగ్లో 26 యూఎస్డీ ఉన్నాయి. 26 యూఎస్డీతో ఏం పెట్టరాదు. ఇంత లిక్విడ్ తక్కువ ఉంటే కొద్దిగా అటు ఇటు అయితే కనుక అది మొత్తం లేచిపోతాయి. అందుకని జాగ్రత్త పడాలి. సో యాడ్ ఫండ్, డిపాజిట్ క్రిప్టో, యూఎస్డిటీ, తర్వాత బిఎన్బి స్మార్ట్ చైన్. సో యూఎస్డిటీ ఇక్కడ నుంచి వెళ్ళి మనము బైనాన్స్ నుంచి వెళ్ళి
తీసుకున్నా బైనాన్స్ పంపించాలన్నా నెట్వర్క్ అనేది చాలా జాగ్రత్తగా మనము చూసుకోవాలి. ఒక్కోసారి మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనము నెట్వర్క్ ఇక్కడ ఉన్నది ఒకటి, ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉంది. సో మనం సెలెక్ట్ చేసుకుని ఇంకొక బ్లాక్ చైన్ టెక్నాలజీ అయితే ఒక్కోసారి మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే బైనాన్స్ ఎక్స్చేంజ్ నుంచి వెళ్ళి బయట తెచ్చుకోవాలన్నా, బయట నుంచి వెళ్ళి ఎక్స్చేంజ్కి పంపించాలన్నా కూడా నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోవడంలో చాలా జాగ్రత్త వహించాలి. సో ఇక్కడ 325 100 USD మనము బైనాన్స్కి పంపిస్తున్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎప్పుడు వస్తాయని చెప్పి చూడాలి. ఇక్కడ మనం వెయిట్ చేయాలి కొద్దిగా. అక్కడ USDT డిపాజిట్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఒక మెసేజ్ వచ్చింది పైన. సో ఇప్పుడు వచ్చాయి, చూసారా? ఓకే, సో దీన్ని మనము ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాము కనుక మ్యాక్సిమం చేస్తే 100 వస్తున్నాయి, కన్ఫాము. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనము ఇప్పుడు ఇక్కడ మనము ఓకే, సో నెక్స్ట్ సార్ చెప్పండి సార్. సో ఏంటి విషయాలు? ఇంకా ఇక్కడ అల్పాలో మనము కొంచెం పెట్టాము, చూద్దాం మన మైనస్లో పోతుందా ప్లస్లో పోతుందా అనేది చూస్తే ఇక్కడ ఏంటంటే మనము 136లో ఓకే, ప్రైస్ 136 137లో మనం బై చేసాము. లిమిట్ బై QI అనేది 136లో బై చేసాము. ఇప్పుడు Q 118లో ఉంది. సో అంటే మనం లాస్లో ఉన్నాం. ఎస్, ఇక్కడ కనబడుతుంది సార్. ARC నో ప్రాబ్లం, బట్ ఇక్కడ కనబడుతుంది కరెక్ట్గా అన్ని.
ఓకే, మనం కొన్న తర్వాత ఇది డౌన్ అయింది. సో దీని గురించి వెయిట్ చేయాలి. అయితే 136 వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, లేదా ఇప్పుడైనా తీసుకోవాలి. ఓకే, చూడండి ఇక్కడ మనం ఒకటి ఇప్పుడు లో పెట్టాం కదా మైనస్ అని, అంటే షార్ట్లో పెట్టాం. షార్ట్ అంటే తగ్గుతుంది అనేది మనది ఆలోచన. సో అది తగ్గితే కనుక ఇది గ్రీన్ కలర్లో ప్లస్ అవుతుంది. సో ఒకవేళ అది పెరిగితే ఇక్కడ మైనస్ అవుతుంది, అంటే రెడ్ కలర్లో మైనస్ లో పోద్ది. ఓకే, సో అలర్ట్ అండ్ కన్ఫర్మేషన్ చూసుకొని మనం పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. ఓ ఇది ఇలా లేదు, మళ్ళీ ఇప్పుడు ఓపెన్ అయితే లేదు. ఓకే, ఓపెన్ అయిందా సార్ స్క్రీన్ షేర్? ఓపెన్ అయింది సార్. ఓకే ఓకే, నేను అనుకున్నాను ట్రస్ట్ వ్యాలెట్ ఒకసారి ఓపెన్ చేస్తే ఆయన బంద్ అయింది. సో మరి స్క్రీన్ షేర్ అవుద్దో కాదో అని అట్లా అనుకుని మీకు మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను అనమాట. సో ఎవరికి రాలేదు కదా సార్, ఇది మన సేల్ అవుట్ పెట్టుకున్నాయి. రాలేదు సార్. టైం పట్టేలా ఉంది సార్, ఒక 2 నెలలు 3 నెలలు, ఒక్కొక్కసారి 2 నెలలు కూడా పోయేటట్టుంది. ఒకసారి మనకి 15వ తారీఖు పెట్టినా కూడా రానట్టున్నాయి. రాలేదు సార్. ఓకే, ఈ ఐడి చాలా రోజులు చూడక చెక్ చేస్తున్నాను, ఒకసారి చూద్దాం ఏమున్నాయి ఏం లేవు. మరి మళ్ళీ రేపు మ్యాచ్ ఎన్ని గంటలకు సార్? రేపు 7 గంటలకు సార్, సాయంత్రం 7 గంటలకా? ఓకే ఓకే ఓకే, సాయంత్రం 7 గంటల కంటే మరి మన మ్యాచ్ మనం డ్యూటీ మనం ఇది మన మీటింగ్ స్టార్ట్ అయ్యేసరికి అయిపోదు మరి. సార్ మొన్న ఎన్ని గంటలకు అయింది? 7 గంటలకు స్టార్ట్ అయ్యింది, 7:30కు స్టార్ట్ అయింది కదా. సేమ్ మొన్న టైమేనా? అంటే టైమింగ్ మొన్న టైమేనా? అంతే సార్. అదే టైమింగ్ సార్? అంతే సార్. ఓకే ఓకే, పబ్లిక్ అంటున్నారు పిచ్ డేంజరు అని అంటున్నారు. ఏదైతే పిచ్ ఉందో ఆ పిచ్ బాగా డేంజరు. అంటే స్కోర్ అట్లా అంతగానో స్కోర్ కాదు సార్, తక్కువ అయితే స్కోర్ అయినా కాకుండా పర్వాలేదు, బట్ సెకండ్ బ్యాట్ వాళ్ళకి విన్నింగ్స్ ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అంటున్నారు. ఏది ఫస్ట్ బ్యాటింగ్? సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి. చలో చూద్దాం ఏమవుతుందో మరి. ఓకే, టోకెన్ ఫార్మ్లోకి వెళ్దాం. సో రేపు మరి మళ్ళీ మీటింగ్ ఉంటే మరి మ్యాచ్ ఎట్లుంటుందో చూద్దాం. మ్యాచ్ ఇంకా రేపు ఫైనల్ కదా సార్? రేపే ఫైనల్. ఏమన్నా సార్ సైలెన్స్ గా చూసుకుని మీరు చెప్పిన కొద్ది అనుకుంటుంటా. అట్లుంటారు సార్, టైం పాస్ అవుతుంది. ఇక్కడ 713 ఉన్నాయి. సరే, ఎడం పక్కన చాలా తక్కువ ఉన్నాయి, 300 ఉన్నాయి కనుక ఒకసారి చేసి పెడితే సిస్టమ్ ఎన్ని రోజులు మనకు నడుస్తూ ఉంటుంది. ఓకే,
ఒకటి తీసేద్దాం, ఒకటి పెడదాం, అట్లా చేద్దాం, లెవెల్ అయిపోద్ది. ఇప్పుడు ఇది బై చేస్తున్నాను, 713 ఉన్నాయి కదా అని. సారీ, సేల్ అవుట్ చేస్తున్నాను. ఓకే, ఓకే, 713 ఇప్పుడు 613 అయింది. ఓకే, పీవీసీలు మరి 1660 ఉన్నాయో లేవో చూడలేదు. యాడ్ ఫార్మింగ్ చేద్దాం. ఉన్నాయో లేవో తెలియదు, మరి లేకపోతే అవ్వదు, నేను చూడలేదు. ఒక్కటి చూద్దాం. 16667 కావాలి కదా మనకి. ఓకే, కన్ఫామ్. ఉన్నట్టు సార్, బిఎన్బి తీసుకుంది కదా. ఇంత టైం తీసుకుంటే కాదే, మరి లేవా? లేకపోతే పీవీసీ లేవేంది? నేను చూడలేదు యాక్చువల్లీ, ఇది చూద్దాం అనుకోలేదు. పాతది ఐడి, చాలా రోజులే అని చెప్పేసి ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేసిన, కానీ మరి సరే ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను. బిఎన్బి కట్ అయినా పర్లేదు, చేద్దాం మరి. బట్ ఇందులో పీవీసీ మెటల్ ఎన్ని ఉన్నాయి అది చూడాలి నేను. ఒక్క నిమిషం, ఉన్నాయి. సార్ ఇది బిఎన్బి తక్కువ ఉంది. ఓకే, పీవీసీ మెటల్ అయితే ఉన్నాయి. ఓకే, 1 minute. సో కాపీ. ఓకే, ఇక్కడికి బిఎన్బి తీసుకురావాలి. బిఎన్బి ఎక్కడ ఉంది మరి? బిఎన్బి ఇక్కడ ఉన్నది ఒక $6 ఉన్నది ఆ బిఎన్బిది. 1 minute. సెండ్, పేస్ట్. ఒక $2 బిఎన్బి పంపిద్దాం. ఓకే, బిఎన్బి పంపించాం మనం. అది వ్యాలెట్. ఓకే, బిఎన్బి వచ్చేసింది. ఓకే, టోకెన్ స్టేకింగ్ .io. టోకెన్ ఫార్మింగ్. ఓకే, చూడండి ఇక్కడ 304 ఉన్నాయి. ఇప్పుడు మనం $5 లోపలికి తీసుకుంటే యాడ్ ఫార్మింగ్ క్లిక్ చేయాలి. ఓకే, 1 ప్రొసీడ్, యాక్సెప్ట్. ఓకే, సో సార్ ఇంతకుముందు బిఎన్బి లేకుండా సార్, అందుకనే కాలేదు, ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు ఒకటి సేల్ అవుట్ పెట్టాం మనం, అండ్ ఒకటి బయింగ్ కూడా చేస్తున్నాం. లెవెల్ అయిపోయింది, ఏడికి వచ్చేసి లెవెల్ అయిపోయింది. ఓకే, అయింది సార్. రిక్వెస్ట్ యాక్సెప్టెడ్, అప్రూవల్. ఓకే, యాడ్ ఫార్మింగ్ కూడా చేసాం మనం. ఈ 404 కావాలి ఇక్కడ. ఇప్పుడు 304 ఉన్నాయి పక్కన, సో 404 అవ్వాలి. సో ఇక్కడ 618 ఉన్నాయి, కానీ ఇక్కడ ఏం లాభం లేదు. 100 పెడితే రిక్వైర్డ్ రివార్డ్ 1000 ఉంటే 600. యాక్చువల్లీ 618 కూడా సిస్టమ్ ఇవ్వాలి, మరి ఎందుకు డిలే అవుతుంది నాకు అర్థం కాలే. ఇది ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకు 618 అవి కూడా 618 మనీ అయినాయి, ఎందుకు ఇవ్వకూడదు? ఇక్కడ ఒక రేట్, అక్కడ రేట్, సేమ్ పెట్టాలి. ఇక్కడ ఇంకా 227 ఉన్నాయి ఇంకా ఇలా బయటకు రావడానికి కూడా. ఏం ఓకే, ఎనీవే. సో మనం ఒకటి
బై చేసాం, ఒకటి సేలింగ్ పెట్టాం. ఓకేనా? సో ఇది లాగౌట్ చేద్దాం. ఇంకా వేరే వ్యాలెట్స్ కూడా చూద్దాం. ఓకే, ఇప్పుడు ఏది బై చేసింది వెంటనే వచ్చేసేది సార్, కాకపోతే సేల్ చేసింది కొద్దిగా బొగ్గ లేట్ అవుతుంది ఈ మధ్యన. అంటే అది మనకు P2P అనే ఆప్షన్లో ఉన్నాం కనుక మనం పెట్టగానే ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. అది ఇప్పుడు గుర్తుంచుకోండి. ఓకే, ఈ వ్యాలెట్ కూడా ఓపెన్ చేయక చాలా రోజులు అవుతుంది, బట్ ఇందులో BNB లేదు, ఏం చేయరాదు. కానీ టోకెన్ స్టేకింగ్ .io ఓకే, BNB స్మార్ట్ చైన్ కనెక్ట్. టోకెన్ ఫార్మింగ్, బట్ టోకెన్ స్టేకింగ్ కూడా చూడాలి, బట్ మర్చిపోయినా, మళ్ళీ చూస్తాను. ఇది చాలా పాత వ్యాలెట్. కంటిన్యూ. ఓకే, ఎడం పక్కన 90 ఉన్నాయి, 76. ఓకే, ఇది దీనికి చేసే అవసరం లేదు, ఎందుకంటే ఇది చాలా పాత ఓల్డ్ వ్యాలెట్. ఓకే, రన్నింగ్ అవ్వాలి, ఎంతసేపు ఎంత అవుతుందంత అన్నిటి చేయాలంటే మనం ఇప్పుడు చేయలేం. ఓకే, సీడ్ ఫండ్ మళ్ళీ ఒకసారి వెళ్దాం. ఇప్పుడు ఒకసారి 500తో చేశాను. చూడండి, ఇప్పుడు 500తో చేసినప్పుడు చాలా మంది చేసుకుని అన్నిటి వ్యాలెట్లు చేశాను. 500 PVs ఉన్నప్పుడు ఇప్పటిదాకా రన్ అవుతుంది. ఇప్పుడు ఐడి రన్ చేయాలి అంటే 5,000 చేయాలి. ఓకే, 500కి ఇప్పుడు 1000 రావాలి బయటికి. ఎన్ని వచ్చినాయి? 531 వచ్చింది. అంటే సగం కంటే కొంచెం ఎక్కువనే వచ్చినాయి. ఇంకా కొన్ని రోజులు కూడా ఈ వ్యాలెట్ నడుస్తూ ఉంటుంది. అప్పట్లో మీ అందరికి గుర్తుందా సార్, 500లతో స్టేకింగ్ అయినప్పుడు నేను చాలా వ్యాలెట్లు 500 కదా అని చెప్పి చేసేసాను. లైవ్లో కూడా చేశాను, కొన్ని ఆఫ్లైన్లో కూడా చేశాను. ఇప్పుడు అవే బతుకున్నాయి, ఇవన్నీ నడుస్తున్నాయి అనమాట. చాలామంది వ్యాలెట్లు నడవట్లేదు. ఎందుకు? ఇక్కడ లేవు, స్టేకింగ్లో లేవు. అప్పట్లో అక్టోబర్లో, ఇది పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం తెలియదు, ఐడియా లేదు. ఎప్పుడు మొత్తానికి అక్టోబర్లోనే వచ్చింది అనుకుంటా ఇలా. సో అన్నీ కూడా 500లతో నేను చేశాను చాలా వ్యాలెట్లు, అందుకే ఇది ఇప్పటిదాకా రన్ అవుతుంది. ఓకేనా? సో ఛాన్సెస్ వచ్చినప్పుడు వదలకూడదు, ఎందుకంటే అవకాశాలు మనవి ఎక్కడో విన్నాను మొన్న, అది తీసేదాకా తలుపు తట్టదట, అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాడట. దాన్ని పట్టుకున్నామా లేదా అనేది, అంటే ఆ రూపురేఖలు వేరే ఉంటాయంట, అవకాశాలై రూపురేఖలు వేరే ఉంటాయంట. అది లాస్ వచ్చేటి డైరెక్ట్ వచ్చేస్తాయి, నాకు ఇలా లాస్ అయింది అని అర్థమవుతుంది. కానీ ఆపర్చునిటీలు దాని యొక్క అది తొందరగా రాదు, అంటే వేరే రకంగా వస్తాయంట. వచ్చినా కూడా దాని రూపురేఖలన్నీ చేంజ్ చేసి ఉంటాయంట. సో ఇలాగ నీ తలుపు తట్టి అంటే నువ్వు తీసేదాకా, అంటే నన్ను పట్టుకో అని అనాలంటది. అది ఎలా వస్తుందంట, అలా వచ్చినప్పుడు దాన్ని మనం పట్టుకోవాలన్నమాట. ఇది కూడా ఈ వ్యాలెట్లన్నీ కూడా నేను ఎలా రన్ చేస్తున్నా అంటే, అప్పుడు 500 ఆప్షన్ వచ్చినప్పుడు ఏం చేశాను, 500 PVs మెటల్తో అనే ఆప్షన్ వచ్చినప్పుడు ఏం చేశా, చాలా వ్యాలెట్లు ఇప్పుడు పాత వాళ్ళు లేరు కనుక మీటింగ్లో వాళ్ళకి తెలియదు. నేను మీటింగ్లో కూడా చేశాను, చాలా వ్యాలెట్లకి 500 అనేది చేసి పెట్టాను. చాలా వ్యాలెట్ చేసి పెట్టిన ఐ థింక్ అది అక్టోబర్లో అనుకుంటాను, బట్ ఏ అక్టోబర్ ఐడియా లేదు. బట్ అట్లా. సో ఏంటంటే అవకాశాలు అంటే ఆపర్చునిటీలు, అవకాశాలు మనకు వచ్చినప్పుడు మనం దాన్ని పట్టుకోవాలి. సో ఇప్పుడు చూడండి, అక్కడ మనకి ఏమొచ్చిందని మీరు అనుకోవచ్చు, బట్ సో దీనిలో రన్ చేయాలనుకుంటే మరి అది ఓపెన్ అనేది ఉండాలా. సో లేకపోతే సిస్టమ్ ఒక్కొక్కసారి అందులో ఏం లేనప్పుడు మీకు ఎందుకు ఓపెన్ కావాలని కూడా అలాంటి నిర్ణయం తీసుకుంటాయి. సో అప్పుడు ఏమవుతుందంటే మనం ఓపెన్ చేసిన కన్నా కనీసం ఇక మొత్తానికి వదులుకుంటే చేయాల్సిన అవసరం లేదనుకోండి.
అలా చేస్తే ఏమవుతుంది అంటే సార్, ఎప్పుడో ఒకసారి సిస్టమ్ అనేది ఒక బూమ్ అవుతుంది కంపల్సరీ సార్ ఇది. ఓకే, సో అలాంటి టైంలో మనకి ఏమవుతుందంటే, అరే మనం కొద్దిగా చేసి పెట్టిన మన ఐడి ఉంటుండే అన్న ఆలోచన కలుగుతుంది అనమాట. అందుకే అంటాను, సో ఇప్పుడు 5,000 అయినా కూడా చాలా తక్కువే. చూడండి దీనికి కూడా 20 అక్టోబర్ సార్, చెప్పండి 2024 20 అక్టోబర్. ఎస్, ఈ వ్యాలెట్ కూడా 500 చేసి పెట్టినా సార్. చూడండి అక్టోబర్ అనేది గుర్తుంది, ఏ ఇయర్ అనేది గుర్తుంది, ఇక్కడ ఇయర్ చూపిస్తుంది. కాకపోతే ఇక దీనికి కూడా అంతే సార్, ఇది కూడా రివర్స్ స్టేకింగ్ షేర్ క్లిక్ చేస్తే మనకు 500 చేసినట్టు చూపిస్తే 531 బయటకు వచ్చినట్టు చూపిస్తాయి నాకు తెలిసి 100%. ఎస్, దీనికి 518 వచ్చినాయి, దానికి 500. ఓకేనా, ఇది సో 2024లో నాకు గుర్తొచ్చింది సార్. సో నేను ఏం చేశానంటే 500 ఉన్నప్పుడు అన్ని 500 పీస్ మీటర్తో అయినప్పుడు ఏం చేశానంటే అన్ని వ్యాలెట్లకి మరి బతికి ఉండాలంటే ఎట్లా అని చెప్పేసి అన్ని వ్యాలెట్లకి 500 చేసి పెట్టిన. సో అవి 1000 వచ్చేంత వరకు అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే మనము 50 ఉంది 20 ఉంది అనుకున్నప్పుడు మనం మళ్ళీ దానికి కొద్దిగా ప్రాణం పోయాలి. కానీ ప్రాణం పోయాలంటే ఇప్పుడు ఎంత, 5,000 సార్. సిస్టమ్లు ఇలాంటివి మన వ్యాలెట్ నిలుపుకోవడానికి కానీ లేకపోతే ఎలా కావచ్చు, కానీ అన్ని అవకాశాలను అయితే ఇచ్చుకుంటూ పోతుంది. ఓకేనా, ఓకే, ఇక్కడ కూడా 83 ఉన్నాయి, 37 వచ్చి ఉన్నాయి కనుక పర్లేదు, రన్ అవుతుంది. రన్ అవ్వని ఇలా ఐడి రన్ అవ్వాలి అంటే ఇలా పెడితే ఐడి రన్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకేనా, సో ఈ వ్యాలెట్ కూడా నేను చూడాల్సిన పని లేదు, నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ చేసిన 2 వ్యాలెట్లు కూడా ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయను, ఎప్పుడో ఒకసారి ఓపెన్ చేస్తాను అంతే. ఎందుకంటే మరి అన్నిట్లలో హెవీ అమౌంట్ చేయాలంటే కుదరదు కదా, అట్లా అనమాట. ఈ ఐడి చూద్దాం ఒకసారి. ఈ ఐడి కూడా చూడక చాలా రోజులు అవుతుంది. ఓకే, మాట్లాడండి సార్. సో మరి స్క్రీన్ షేర్ ఉన్న వాయిస్ క్లియర్ ఉందని నేనైతే అనుకుంటున్నాను. నేనేమి అప్డేట్ చెప్పట్లేదు, మీరు ఏదైనా మాట్లాడంటే మాట్లాడచ్చు సార్. స్క్రీన్ షేర్ ఉన్న వాయిస్ క్లియర్ ఉందా సార్? రెండు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. సో మన వ్యాలెట్ని మనము బతికించుకోవడం మన బాధ్యత. ఆ 12 పదాలు కూడా మీరు జాగ్రత్త పెట్టుకోండి సార్. ఏదో ఇప్పుడు అప్డేట్ లేదు, అది అందులో ఏమొస్తుంది నాకు అని అలా కాకుండా, సో ఎప్పుడన్నా మనకు భూమి అయినప్పుడు అయ్యో మనము ఎందుకు ఉంచుకోకపోతే అని బాధపడతాం. మళ్ళీ మనమే ఆ బాధపడి లాభం లేదు, ఎవరు ఆ ఐడీలు అలా దొరకవు. ఓకేనా, ఒక టైం అట్లా వస్తుంది సార్. ఒక పీవీసీ మీటర్ ఉన్నా కూడా మనము కొంత అమౌంట్ అంటున్నాను, ఓకే, సంపాదించుకునే అవకాశం కూడా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏదైనా అంతే సార్, దానికి వాల్యూ ఉన్నంత వరకే. ఇది కూడా 12 అక్టోబర్ 2024, దీనికి కూడా 500 చేసి పెట్టాను. ఇవన్నీ ఐడి నేను ఓపెన్ చేయలేదు సార్, ఎప్పుడు కూడా ఓపెన్ చేయలేదు. ఇప్పుడు మీ ఎదురుగా జస్ట్ ఈరోజు మరి ఏం మాట్లాడదామని అనుకునేసరికి ఒక 2 వ్యాలెట్లు ఓపెన్ చేయాలనిపించింది, ఓపెన్ చేశాను. ఒక దీనికి 526 వచ్చినాయి. 1000 వచ్చేదాకా అది నడుస్తూనే ఉంటుంది. ఇంకా ఇటు పక్క కుడి పక్కన 1000 వచ్చేంత వరకు డబుల్ కదా మనకు రావాల్సింది. సో అలా రన్ అవుతూనే ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా 77 ఉన్నాయి, 47 అంటే అన్ని కూడా నేను కొంచెం వరకు చేసి పెట్టినా. ఇంకా ఇటు ఫార్మింగ్ అటు స్టేకింగ్ రెండును చేసి పెట్టినట్టున్నాను, అందుకే సో రన్ అవుతూనే ఉన్నాయి. ఓకే, రన్ అవ్వని ఇలాగే. సో ఓకే, ఇది ఒక వ్యాలెట్ అలా రన్ అవుతూనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్
ఇంకా వ్యాలెట్లు చాలా ఉన్నాయి సార్. సో మేబీ అన్ని ఓపెన్ చేయాలంటే ఒకరోజు కాదు, మళ్ళీ రేపు కొన్ని ఓపెన్ చేస్తాను. ఇంకెప్పుడు వచ్చినా తెలియదు. సో ఇందులో మరి దీనికి కూడా ఇక్కడ పీవీఎస్ మీటర్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి ఈ వ్యాలెట్ చూద్దాం. మేబీ దీనికి కూడా 2024 అక్టోబర్లో చేసి ఉంటాను. అంటే ఈ అక్టోబర్ వస్తే 2 సంవత్సరాలు అవుతుంది కదా సార్. ఇంకో సంవత్సరం కూడా నడుస్తుంది, అంటే 3 సంవత్సరాలు అవుతుంది మనకి డబ్బులు రావడానికి. ఓకే, ఇది కూడా 2024లో చేశాను సార్, 7 అక్టోబర్. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం అక్టోబర్ వస్తే 2 సంవత్సరాలు అవుతుంది. సో నెక్స్ట్ ఇయర్ వరకు నడుస్తుంది అది. ఓకే ఓకే. సో అప్పటికి ఆ టైం ఇది అయిపోయేసరికి మరి దీనికి మళ్ళీ 10,000 బేస్మెంట్ అంటాడేమో తెలీదు, చూద్దాం. కానీ ఐడి నడిపేయాలి కదా మరి. సో ఇవన్నీ కూడా సార్ నేనెట్లే కనబడుతున్నాయి సార్ 10,000 అంటాడా అంటే మరి అప్పుడు రేటుగా ఇంతే ఉంటుంది అన్నట్టే కదా సార్. అట్లా కాదు, తెలీదు. నేను అట్లా అన్నాను సార్, నేను ఎట్లా చెప్తాను రేటు అప్పుడు ఇట్లా ఇంతే ఉంటానని. ఇప్పుడు రేటు గింత ఉంటేనే 5,000, రేటు పెరిగినాక గిన్ని వేలు మనం చేస్తామా, గన్ని ఉంటామా? చెప్పలేము, అట్లా అనుకుంటున్నాము. అప్పుడు రేట్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా 25,000 చేసుకోలేరా సార్ చాలా మంది. రేట్ ఎక్కువ ఉన్నప్పుడు 25,000 పెట్టినప్పుడు అప్పుడు చేసుకోలేము మనం. అది కొంచెం 5,000 ఫీజు మెడలో రేటు పెరిగినప్పుడు లక్షలు అవుతాయి, అప్పుడు పెట్టుబడి బాగా అవుతుంది. అది కూడా కరెక్టే. ఇప్పుడు తక్కువ రేట్లో మనం ఒక 3-4 వేలు పెడితేనే ఎన్నో పీవీసీ మెటల్ వస్తాయి. అదే రేటు పెరిగినాక మనం ఇన్ని ఉండలేం కదా. అప్పుడు 10,000 కొట్టాం, 10,000 తోటి చేయాలంటే 10 లక్షలు పెట్టాలి. లేదు అంటే అప్పుడు తక్కువ అవుతుంది. అలాంటప్పుడు ఏమైతే అంటే రేట్ ఎక్కువ ఉన్నప్పుడు పీస్ మెటీరియల్ తక్కువ అవుతుంది. అట్లనే మనం ఎన్ని రోజులు చూసుకుంటూ వస్తున్నాం కదా. ఇప్పుడు అప్పుడు రేటు పెరిగితే 100 పెడతాడు, ఆ 100 పెట్టుడే గగనం అవుతుంది. అవును సార్. ఇప్పుడు చూడండి సార్, ఇది నేను దీనికి యాడ్ ఫార్మింగ్ చేస్తున్నాను. దీనికి సేల్ అవుట్ పెట్టరాదు, సేల్ అవుట్ చేయట్లేదు, యాడ్ ఫార్మింగ్ చేస్తున్నాను. ఎందుకంటే పీవీసీలు అందులో ఉన్నాయి కనుక యాడ్ ఫార్మింగ్ చేస్తున్నాను. అట్లీస్ట్ ఏంటంటే ఇది ఐడి అనేది నిలబడుతుంది అనమాట చాలా సంవత్సరాలు. ఇందులో కూడా బిఎన్బి లేదని చెప్తుంది. మేక్ షూర్ దట్ ఇన్సఫిషియెంట్ విత్ ఐటీ అల్లో దిస్ సైప్ యాక్సెస్. సో ఇక్కడ బిఎన్బి ఇందులో లేదని చెప్తుంది సార్. బిఎన్బి తక్కువ ఉంది, ఇప్పుడు చేసినా కూడా కాదు. ఓకే, బ్యాక్ వెళ్తాను. ఎస్, ఇందులో బిఎన్బి లేనే లేదు అసలు. ఓకే, సో ఏం చేయాలా, బిఎన్బి పంపించాలి దీనికి. కాపీ. ఓకే, బిఎన్బి ఎక్కడుందో మరి, ఇందాక చూసినాం. ఎక్కడ 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 నా ప్రాణం. ఓకే, ఓకే, అడ్రస్ పేస్ట్ చేసినాం బిఎన్బి. సో అందులో ఎక్కువ బిఎన్బి పెట్టాల్సిన పని లేదు, 0.5 సరిపోతుంది. ఓకే, ఓకే.
సుబ్రహ్మణ్యం. ఓకే, సుబ్రహ్మణ్యం. ఎస్. ఇప్పుడు మనం బై చేస్తే ఏమవుతుందంటే సార్, ఎవరికి ఒకరికి వచ్చేస్తుంది కదా రాని, ఎవరైతే మనకి ఏంటి బట్ అట్లీస్ట్ లైన్లో ఉన్న వాళ్ళకైతే వచ్చేస్తుంది. ఓకే, సో ఇది మనది, మన పీవీసీ మెట. మన పీవీసీ మెటలో మనం చేసుకోవాలి, ఇంకెవరు చేస్తారు సార్? ఓకే, టోకెన్ స్టేకింగ్ .io. ఓకే, టోకెన్ ఫార్మింగ్ అంటే ఇక్కడ 2452 పీసులు ఉన్నాయి కదా సార్, అవి నిలబెట్టుకుని లాభం లేదు అట్లా. అందుకని నేను ఏం చేస్తానంటే, సో ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా మంది ఎన్నోసార్లు పీస్ పెట్టడం నిలబెట్టుకున్నారు. బట్ నేను చెప్పాను దాన్ని నడిపియండి సార్ అని. సో ఓకే, యాడ్ ఫార్మింగ్. ఓకే, సెలెక్ట్. ఓ టైం అయింది సార్, చూడట్లేదు నేను. ఓకే, ప్రొసీడ్. ఓకే, మేక్ షూర్ యువర్ ట్రస్ట్ బిఎన్బి. మళ్ళీ ఏం చెప్తాను సార్, ఉంది కదా బిఎన్బి, పంపించాను కదా ఇందాక. 0.50 వచ్చింది. ఇక రాకూడదు, ఫస్ట్ అయిపోతున్నాయి. వచ్చింది కదా బిఎన్బి. బిఎన్బి వచ్చింది, పీస్ మెటల్ ఉన్నాయి. అచ్చా, ఓకే ఓకే, అర్థమైంది. ఓకే, సో ఐడి ఓపెన్ చేయక చాలులే. ఓకే, ఓకే, డన్ సార్. ఆ 112 ఉన్నది 212 అవుతుంది. ఇంకా మనకి 3 సంవత్సరాలు ఈ ఐడి, ఇప్పటి నుంచి 3 సంవత్సరాలు ఈ 100 అనేది ఇక్కడ రన్ అవుతూ ఉంటుంది. ఓకే, 2030 వరకు. సార్ అన్ని టోకెన్ పరే. అవును సార్, అవును సార్. అంటే ఇప్పుడు మీరు చూసారు కదా, టోకెన్ స్టేకింగ్ లో ఉన్నాయి. అది ఇంకో సంవత్సరం వరకు కూడా పర్వాలేదు, చూస్తున్నాను కదా వీటిని నేను. ఇంకో సంవత్సరం వరకు పర్లేదు. ఏం చేస్తాను మళ్ళీ, ఒకవేళ ఎప్పుడైనా మారింది అనుకోండి, ఒకసారి 1000 చేసుకోవచ్చు అని, లేకపోతే 1500తో చేసుకోవచ్చు అని వచ్చింది అనుకో, ఆ టైంలో ఏం చేస్తాం, మళ్ళీ అన్నిటికీ టకటకటక చేసుకుంటారు. ఇప్పుడు 2024 అక్టోబర్లో మనకు ఒక ఆప్షన్ వచ్చింది 500తో చేయొచ్చు అని. అప్పుడు అన్నిటికీ చేశాను సార్, నేను అన్నిటికీ చేశాను. ఎప్పుడు వచ్చింది అప్పుడే కొట్టుకోవాలి సార్. అందుకే అన్న ఇందాక అవకాశం అనేది మనకి ఒకేసారి తలుపు తడతాడంట. సార్ ఏ రూపంలో సార్ గాడిపి వచ్చినప్పుడే తూర్పు అలవాట. అదనమాట అట్లా. సో అందుకని అప్పుడు అవకాశం వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే అన్నిటి కూడా సో 500 పెట్టి ఫుల్గా చేశాను అట్లా. సో అందుకని చెప్పేసి మనకి ఇప్పుడు టెన్షన్ లేదు. ఓకే, సో నెక్స్ట్ సార్ 1 minute. ఇక సిఎంస్లోకి వెళ్దాం, మళ్ళీ ఒకసారి వద్దాం. ఇక్కడికి వచ్చి టైం కూడా అయింది మనకి. సో ఇక్కడ ఎక్స్ఎల్పి ఎక్కడ ఉంది సార్? ఎక్స్ఎల్పి నిన్న మనం ఒకటి 57 నెంబర్లో కాయిన్ చూసాం కదా సార్, 57లో. ఇది ఈరోజు 58 ఉంది. చూసా సార్, నిన్న 1 డే క్యాండిల్ ఎలా ఉంది, తగ్గుతూ వచ్చింది, అవునా? 15 minute క్యాండిల్ ఎలా ఉంది? సో గత 15 minute కొంచెం పెరిగింది. నిన్న ఇక్కడ మీకు చూపించినప్పుడు, నాగప్రసాద్ సార్ చూసినప్పుడు
అది కిందది క్యాండిల్ కిందకు ఉండే, అవునా? అది మళ్ళీ పైకి వెళ్ళింది. అంటే ఆ టైంలో కనుక ఇక్కడ కొనుక్కుంటే కనుక అది పైకి వెళ్ళింది. ఓకేనా? సో నిన్న మనం మాట్లాడుకున్నాం కదా 10:30, అంటే ఇది రూపాయల్లో మాట్లాడుకుంటే ₹10.50 దాకా ఉన్నదన్నమాట. సో నేను కూడా నిన్న తప్పు చేశాను, ఆ టైంలో బై చేయాల్సింది. అది చాలా కిందికి ఇట్లా వచ్చింది, ఆ టైంలో మనం బై చేయాల్సింది, చేయలేదు. ఓకే, నో ప్రాబ్లం. చూద్దాం నెక్స్ట్ ఏమవుతుంది. XLP ఉంది సార్. XLP ఎవరైనా బై చేసుకోవాలనుకుంటే XLP బై చేసుకొని పెట్టుకొని అమ్ముకోవచ్చు. ఓకేనా? XLP సారీ XPL, XPL చూడండి సార్ ఎలా ఉందో. ఇది ఏమవుతుంది అంటే పెరుగుతుంది. చూసారా సార్? ఇది XLP అనేది ఇది ఏ బ్లాక్ చైన్లో ఉంది సార్? చూద్దాం ఒకసారి. BNB స్మార్ట్ అండ్ ప్లాస్మా. ఓకే, ట్రస్ట్ వాలెట్ యూజ్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి సార్ చెప్పండి. మరి టైం కూడా అయ్యింది చాలా. మాట్లాడితే ఏదన్నా మనం సో కంటిన్యూ ఇంకొక 14 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. లేదంటే మాత్రం గోయింగ్ టు ఎండ్. ఎండ్ చేసుకుందామా, లేకపోతే మరి ఏమైనా మాట్లాడాలంటే మనం మాట్లాడదాం. స్క్రీన్ షేర్ ఆపుతున్నాను. ఓకే, స్క్రీన్ షేర్ ఆఫ్ చేశాను. ఓకే సార్, ఎవరైనా మరి డౌట్స్ ఎవరైనా అడుగుతుంటే అడగచ్చు, లేదంటే మరి ఎండ్ చేసుకుందాం. ఓకే సార్. సో ఓకే, మరి పాటు అందరికీ మరి వచ్చిన వాళ్ళకి, మీటింగ్కి వచ్చిన వాళ్ళకి, ఇప్పటిదాకా మరి మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, సో రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్తే. జై పీస్ మీట. థ్యాంక్ యూ. ఇప్పుడు అట్లా అవుతున్నారు ఇగో పావుల కేశవులు సార్. ఓకే, సో థ్యాంక్ యూ. అందరికి నమస్తే. జై పీస్ మీట.